లయ గారు శృతిలో పాట పాడతారు. ప్రయత్నం చేస్తానండి, తప్పులుంటే క్షమించాలి. పలికే గోరింకా చూడవి నా వంక, ఇక వినుకో నామది కోరిక. పలికే గోరింకా చూడవి నా వంక, ఇక వినుకో నామది కోరిక. ఆహ నేడే రావాలి నా దీపావళి పండగ, నేడే రావాలి నా దీపావళి పండగ. రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది, నే నాటితే రోజా నేడే పూయునే. పలికే గోరింకా చూడవి నా వంక, ఇక వినుకో నామది కోరిక. కొంచెం ఆశ కొన్ని కలలు కలిసుండేది జీవితం. 100 కలలను చూసినచో 6 కలలు ఫలించు, కలలే దారి చేరవా. పలికే గోరింకా చూడవి నా వంక, ఇక వినుకో నామది కోరిక. ఆహ నేడే రావాలి నా దీపావళి పండగ, నేడే రావాలి నా దీపావళి పండగ. రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది, నే నాటితే రోజా నేడే పూయునే. మీరు కొంతమంది పాపాయిలకి చెప్పిందే నేను మీకు చెప్తున్నానమ్మా. నిజం చెప్పాలంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా పాడారు మీరు. అంటే మీరు ఎందుకు తక్కువ ఎక్స్పెక్ట్ చేశారని అనకండి, నేనేం తక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కాదు. మామూలుగా ఏమనుకుంటా అంటే మీరు నృత్య కళాకారుని కాబట్టి శృతిలయ జ్ఞానం తప్పకుండా ఉంటుంది, కానీ రెగ్యులర్గా పాడేవాళ్ళు కాదు కదా. ఇప్పటికప్పుడు అనుకుని ఒక పాటను పాడాలి అంటే ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకని ఏదో చిన్న చిన్న తప్పులు వస్తే పర్వాలేదు అనుకున్నది. బుజ్జి తప్పులే వచ్చాయి కానీ చిన్న చిన్న తప్పులు రాలేదు. చాలా బాగా పాడావమ్మా. ఫర్ యువర్ స్టాండర్డ్ దిస్ ఈజ్ వాట్ ఈజ్ మోర్ దాన్ వాట్ వీ ఎక్స్పెక్టెడ్ అని నా అభిప్రాయం అన్నమాట. లక్షణంగా పాడారు. థ్యాంక్ యూ అండి.